వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నా పేరు అలేఖ్య. ముందుగా హెడ్లైన్స్. లాలాగూడలో జీఆర్పీ వార్షిక సమీక్ష సమావేశం. రాయపర్తి మండలంలో గ్రామ అభివృద్ధికి శ్రీకారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్. సైదాబాద్లో హనుమాన్ మందిరం పునర్నిర్మాణం. మంగళవారం జేఏసీ కీలక సమావేశం. హెల్మెట్, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి. రైల్వే ప్రయాణికుల భద్రత, నేరాల నియంత్రణపై జీఆర్పీ పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారని రైల్వే ఎస్పీ చందనదీప్తి తెలిపారు. రైల్వే ప్రయాణికుల రక్షణతో పాటు నేరాల నియంత్రణ లక్ష్యంగా జీఆర్పీ పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారని రైల్వే ఎస్పీ చందనదీప్తి స్పష్టం చేశారు. లాలాగూడలోని రైల్వే ఎస్పీ కార్యాలయంలో జీఆర్పీ వార్షిక సమీక్ష సమావేశం నిర్వహించి 2025 సంవత్సరంలో జరిగిన నేరాలు, రికవరీలు, నిందితుల అరెస్టులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆర్పీఎఫ్ పోలీసులతో సమన్వయంతో పనిచేస్తూ ప్రాపర్టీ నేరాలు, ఎన్డీఎఫ్ యాక్ట్ కేసులు, మొబైల్ ఫోన్ చోరీలు, కిడ్నాప్లను అరికట్టేందుకు నిఘా పెంచినట్లు తెలిపారు. రైల్వే ప్రయాణికులకు పూర్తి భద్రత కల్పించడమే జీఆర్పీ ప్రధాన లక్ష్యమన్నారు. 2025 యాన్యువల్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ మీట్లో భాగంగా మనం చర్చించిన విషయాల్లో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, క్రైమ్ రేట్ 2024లో ఏదైతే రిపోర్ట్ అయిందో 2025లో బాగా తగ్గింది అని చెప్పవచ్చు. మోర్ దెన్ 200 కేసెస్ మనకి తగ్గాయి 24 కంటే 25లో. లాట్ ఆఫ్ హెడ్స్లో మనకి చూసినట్లయితే డిక్లైన్ ఉన్నప్పటికీ కొన్ని హెడ్స్లో క్రైమ్ పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డినరీ థెఫ్ట్ ఆఫ్ ప్యాసింజర్ బిలాంగింగ్స్ అండ్ మాలిస్టేషన్ అండ్ పాక్సో కేసెస్ కూడా పెరిగాయి. సో దీనివల్ల మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫ్రీ రిజిస్ట్రేషన్ జరుగుతుంది అండ్ పీపుల్ ఆర్ ఆల్సో కమింగ్ ఫార్వర్డ్. ఎందుకు కంప్లైంట్ ఇవ్వడము, వెళ్ళిపోతామనే యాటిట్యూడ్ పోగొట్టుకొని ఎవ్రీబడి ఈజ్ లైక్ నౌ విజిలెంట్ అండ్ దే ఆర్ కంప్లైనింగ్, విచ్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ వెల్కమ్ చేంజ్. డెత్ కేసెస్ని మనం 3 భాగాలు చేయొచ్చు: యాక్సిడెంటల్ డెత్ కేసెస్, న్యాచురల్ డెత్ కేసెస్ అండ్ ఆల్సో సూసైడల్ డెత్ కేసెస్. సో ఈ కేసెస్ అనేవి కూడా మనకి నెంబర్ తగ్గింది. 2024లో 1571 ఉంటే 25లో 1317 ఉన్నాయి. తగ్గడానికి రీజన్ ఏంటంటే, కోర్స్ మన మెజర్స్ కూడా ఉన్నాయి. బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేసి ఎక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయని అక్కడ మనం ఫెన్సింగ్ పెట్టడము, పబ్లిక్కి అక్కడ కౌన్సిలింగ్ ఇవ్వడము, లోకల్ పోలీస్ సహకారంతో సైనేజ్ బోర్డ్స్ అరేంజ్ చేయడము. సో ఇలాంటి మెజర్స్ చాలా తీసుకున్నందువల్ల యాక్సిడెంటల్ డెత్స్, ఆల్సో యూజింగ్ దిస్ టెక్నాలజికలీ అడ్వాన్స్ సిస్టమ్ ఆఫ్ యాక్సిడెంట్ ప్రివెన్షన్ త్రూ ప్రాపర్ సిగ్నలింగ్ అమంగ్స్ ట్రైన్స్ అండ్ ఆల్. సో దీనివల్ల కూడా మనకి యాక్సిడెంటల్ డెత్స్ తగ్గాయి. Suicidal deaths also have reduced. This also I attributed to the community policing efforts of GRP police and also local police. Natural death, we can't do much about it, though they have also shown a decline. And children rescued has seen a good increase. మనకి లాస్ట్ ఇయర్ 84 టోటల్ గర్ల్స్ అండ్ బాయ్స్ రెస్క్యూ అయితే 25లో 500 రెస్క్యూ అయ్యారు. వీళ్ళు చైల్డ్ లేబర్ ఉంటారు అండ్ ఆల్సో ఇంటి నుంచి పారిపోయిన పిల్లలు ఉంటారు. ఎప్పుడైనా మనకి ఇట్లాంటి కంప్లైంట్ వస్తే వీ కీప్ ఇట్ ఆన్ అవర్ టాప్ ప్రయారిటీ, బికాజ్ వాళ్ళు ఎక్కడైనా మిస్ అవి మళ్ళీ బ్యాడ్ థింగ్స్ జరగకుండా ఉండడానికి మనం చాలా హై ప్రయారిటీ ఇచ్చి దాని మీదే ఉండి మనం రెస్క్యూ చేయడం జరుగుతుంది. తర్వాత ఎన్డీపీఎస్ యాక్ట్కి సంబంధించి ఈ సంవత్సరం మనము 5 crores 7 lakhs కంటే ఎక్కువ వాల్యూ ఉన్నటువంటి గాంజాని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ 7 crores 26 lakhs పైన వాల్యూ ఉన్నటువంటి గాంజాని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో నెంబర్ ఆఫ్ పీపుల్ అరెస్టెడ్ దిస్ ఇయర్ అట్ 70 ఇన్ ఎన్డీపీఎస్ కేసెస్. అండ్ డిటెక్షన్ పర్సంటేజ్, లాస్ట్ ఇయర్ మనకి 132 కేసెస్ డిటెక్ట్ అయితే ఈసారి 256 కేసెస్ డిటెక్ట్ అవ్వాయి. ప్రాపర్టీ రికవరీ కూడా లాస్ట్ ఇయర్ కంటే పెరిగింది. ప్రాపర్టీ లాస్ట్ కూడా పెరిగింది. దానికి మనం ప్రత్యేకమైనటువంటి చర్యలు ఏంటి అంటే, వీఆర్ కాజింగ్ దిస్ అవేర్నెస్ క్యాంపెయిన్స్. ఎలాంటి స్ట్రాటజీస్ వాడుతున్నారు దొంగలు ఇట్లా స్టీల్ చేయడానికి,
ఇవి చేస్తున్నాము. అండ్ ఆల్సో క్రిమినల్ గ్యాంగ్స్ మీద మేము ప్రత్యేక దృష్టి పెడుతున్నాము. బికాస్ క్రిమినల్ గ్యాంగ్స్ అనే వాళ్ళు చాలా చాకచక్యంగా దొంగతనాలు చేస్తుంటారు. వాళ్ళు అసలు జిప్, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ వన్ గ్యాంగ్ కాల్డ్ జిప్ గ్యాంగ్. వాళ్ళు బ్యాగ్ జిప్ కట్ చేస్తారు అండ్ లోపల సామాన్ తీసుకొని తర్వాత అది మళ్ళీ అది క్లోజ్ చేస్తారు. యూ వోంట్ ఈవెన్ నో అసలు అది దొంగతనం జరిగిందని మనకి ఎక్కడికో వెళ్ళిన తర్వాత కానీ తెలియదు. అంటే మూమెంట్ ఏమి ఉండదు, మీ బ్యాగ్ ఎక్కడ కదలదు, అట్లా ఉంటుంది. ఈ గ్యాంగ్ వెరీ వెరీ స్పెషలైజ్డ్ గ్యాంగ్. వాళ్ళు ఏంటంటే సమ్హౌ దే ఈవెన్ నో వేర్ యూఆర్ పుట్టింగ్ గోల్డ్ ఏ బ్యాగ్లో ఉన్నది కూడా వాళ్ళకి తెలుసు. ఈ గ్యాంగ్, ఈ జిప్ గ్యాంగ్ అనేది దే ఆపరేట్ ఫ్రమ్, అంటే హర్యానాలో వాళ్ళు ఉంటారు. ఈ గోల్డ్ అంతా తీసుకెళ్ళి తర్వాత దాంతో బిజినెస్ చేసుకుంటారు. అండ్ వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం, బికాస్ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి చాలా నెట్వర్క్ ఉంటుంది. వాళ్ళు మళ్ళీ దొంగతనానికి వచ్చినప్పుడు మనం పట్టుకోవాల్సి ఉంటుంది. అలా కూడా మనం సక్సెస్ఫుల్గా కొన్ని మంచి గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది. మనం ఇలా పట్టుకోవాలంటే ఫస్ట్ మనకి వాళ్ళ ఎంఓ, వాళ్ళ డేటాబేస్ ఇదంతా కావాలి. సో ఈ డేటాబేస్ బిల్డ్ చేయడానికి మనం ప్రత్యేకమైనటువంటి ఎఫర్ట్స్ చేసి ఈ ఇయర్ ఆల్ ఇండియా వైడ్ ఒక మంచి క్రిమినల్ గ్యాంగ్ డేటాబేస్ని డెవలప్ చేయడం జరిగింది. అది రానున్న రోజుల్లో చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో గ్రామ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. సర్పంచ్ సనికినేని సారయ్య, ఉప సర్పంచ్ మందరాజు అభివృద్ధి పనులకు హామీ ఇచ్చారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఉమ్మడి సన్నూర్ వెంకటేశ్వరపల్లి గ్రామ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సర్పంచ్ సనికినేని సారయ్య, ఉప సర్పంచ్ మందరాజు ఘన విజయం సాధించిన అనంతరం గ్రామ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. త్వరలో గ్రామంలో వీధి లైట్లు, సైడ్ కాల్వలు, గ్రంథాలయం, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడంతో పాటు వివిధ అభివృద్ధి పథకాలను ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా తీసుకెళ్లడమే తమ లక్ష్యమని వారు తెలిపారు. రాయపర్తి మండలం సన్నూరు గ్రామంలోని వెంకటేశ్వరపల్లిలో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామండి. టెంపుల్ దగ్గర ఉన్నామండి. అక్కడ మనకు ఇప్పుడు సర్పంచ్ గారు మనతో ఉన్నారు. ఆయన ఈ ఊరికి ఏమేం చేస్తాడు అనేది మనం ఆయన మాటలో తెలుసుకుందాం. నా పేరు సంకినేని సారయ్య. నేను కొత్తగా ఎన్నికబడ్డ సర్పంచ్ గారును. వెంకటేశ్వర పల్లె 63 కొలిచినాం మేడం. ఎన్ని వార్డ్స్ ఉన్నాయండి? 8 వార్డు ఉన్నాయి. అంటే మరి మీరు ఊరికి ఏమేమి చేద్దామని వాగ్దానం చేస్తున్నారు మీరు? సైడ్ కాలువలు కానీ, సిసి రోడ్లు కానీ, వాటర్ అందరు ఆలోచిస్తేనే అందరు నన్ను గెలిపించారు. మన గ్రామ అభివృద్ధి కాక చెత్తని గుడికి సుతా మేము సహకారాలు అందిస్తాం. ఎట్లాంటి దాతలున్నా ముందుకొచ్చి విరాళాలు ఇచ్చినా డెవలప్ చేస్తాం మేము కంపల్సరీ చేస్తాం. మేడం కాడ పోయి కూడా కొట్లాడి కూడా అన్ని నిధులు పట్టుకొచ్చి కూడా మేము అన్ని సౌకర్యం చేస్తామని వాగ్దానం చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఊరికి వాటర్ సప్లై ఉందా? ఉన్నది మేడం. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి నీళ్ళ కాడ. అవి కూడా మేడాన్ని అడిగి చేస్తామని చెప్పాం మేడం. వీధి లైట్లు కరెక్ట్ ఉన్నాయా? కొన్ని లేవు మేడం, కొన్ని ఉన్నాయి, కొన్ని పోయినాయి మేడం. అవి కూడా పెడతారని చేశాం మేడం. చూస్తాను ఎవరన్నా ఉంటే దాతలతోటి కొన్ని వేరే కార్యక్రమం ఇక్కడ ఫంక్షన్ హాల్ అదో ఇదో కట్టిద్దాం గుడి పేరు మీద, అట్లాంటి ఆలోచన చేస్తాను మేడం. మరి ఊళ్ళో గ్రంథాలయం ఉందా? గ్రంథాలయం లేదు మేడం, అది ఏర్పాటు చేస్తామని అనుకుంటాను మేడం. పేపర్ గట్ల వేసి యువతకు కొంచెం చదువుకోవటానికి పేపర్ అందుబాటులో తెద్దామని అనుకుంటాను మేడం. అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ వాళ్ళను పట్టుదలతోటి 18 సంవత్సరాలు ముందు పెళ్లి చేయకుండా అట్లాంటిది మళ్ళీ మంచి చదువుకోవాలి. ఆర్థికంగా ఎవరన్నా కొంచెం డబ్బు ప్రాబ్లం ఉన్నా సుతా దాతలతోటి సహకరించి వాళ్ళని మంచిగా ఉన్నత చదువులు చదివిద్దాం అనుకుంటాను. ఇవి ప్రతి ఒక్క బాయ్స్కు వీళ్ళకు ఏంటంటే పేపర్ గట్ల వేయించి గ్రంథాలయంతో గ్రామ పంచాయతీలు వేయించి ఆ ఫెసిలిటీ చేయించి మంచిగా చదువుకునే యువకులకు, చిన్నపిల్లలకు క్రికెట్ కిట్టు మేము కూడా మా గ్రామ పంచాయతీ తరఫున టెంపుల్ కావాల్సినటువంటి సౌకర్యాలు ఏమైనా ఉంటే మాత్రం మేము కూడా చూసుకుంటాం. ఇంకేమైనా చేద్దాం అనుకుంటున్నారా? ఇంకా అంటే ఊరికైనా గుడికైనా, మరి గుళ్ళో వాటర్ లేవు అంటున్నారు కదా, ఆ ఫెసిలిటీ ఇస్తారా మరి మీరు? మేము మా గ్రామ పంచాయతీ తరఫున టెంపుల్ కావాల్సిన కనీస సౌకర్యాలు ఏమైనా ఉంటే ఏర్పాటు చేస్తాం మేడం. అలాగే దాంతోపాటు మా దగ్గర ఒక గ్రంథాలయం కావాలి యువత కోసం. ఎందుకంటే ఇప్పుడు యువత స్మార్ట్ ఫోన్లు వాటి పట్టుకొని వాటి వ్యసనాలు పడి అసలు చదవడం అనేది కొద్దిగా తగ్గిపోతుంది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రాజుపేట గ్రామ పంచాయతీ నూతన బీఆర్ఎస్ సర్పంచ్ బానోత్ అఖిల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రాజుపేట గ్రామ పంచాయతీ నూతన బీఆర్ఎస్ సర్పంచ్ బానోత్ అఖిల
TG5 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి, అలాగే రాజుపేట గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనను నమ్మి సర్పంచ్గా గెలిపించిన గ్రామ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో ఏ సమస్య ఉన్నా ప్రజలు నేరుగా తనను కలిసి చెప్పాలని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రామ అభివృద్ధికి పెద్ద ఎత్తున కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. నా పేరు అఖిల. నేను రాజుపేట గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్గా ఎన్నుకోబడ్డాను. నన్ను ఈ స్థాయిలో ఉంచిన మా ప్రజలందరికీ మరియు పార్టీ పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు. మరియు నేను స్టార్టింగ్లో కూడా చాలా వరకు హామీలు ఇచ్చాను మా ప్రజలందరికీ. వారికి కూడా అన్నీ నెరవేరుస్తానని కోరుకుంటున్నాను. వారు కూడా నాకు సహకరించాలి. నేను కూడా వారికి ఎప్పుడూ తోడుగా ఉంటాను. మరియు మా ఛానల్ వారికి, మా పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రాజుపేట గ్రామ ప్రజలకు నేను చెప్పేది ఒకటే, నన్ను నమ్ముకొని ఇంతగా నన్ను ప్రోత్సహించి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టారు కాబట్టి మీ ప్రతి కష్టాన్ని నేను దగ్గరుండి చేపిస్తాను. మీ కష్టాలను ఆదుకుంటాను. మీకు ఏ సమస్య వచ్చినా కూడా మాకంటూ ఒక నాయకురాలు ఉంది అని నా దగ్గరికి రండి. వచ్చి మీ సమస్యలు చెప్పుకోండి, నేను ఖచ్చితంగా తీరుస్తాను. నా చేతిలో ఉన్న పని నేను ఖచ్చితంగా చేస్తాను. కాబట్టి మీరెవరు ఏ సమస్యలో ఉన్నా కూడా నన్ను ఖచ్చితంగా పిలవండి, నాతో చెప్పండి, నా దగ్గరికి రండి. మరియు మా ప్రేక్షకులందరికీ, మా పెద్దలకి, మా గ్రామ ప్రజలకి, బీఆర్ఎస్ పార్టీ తరపు పెద్దలందరికీ, మరి మా రాజుపేట గ్రామ ప్రజలందరికీ, మాజీ ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. TG5 ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. సైదాబాద్ మెయిన్ రోడ్డులోని శ్రీ హనుమాన్ మందిరం పునర్నిర్మాణంలో కీలక ఘట్టం జరిగింది. బుధవారం మూల విరాట్ బంధనం కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సైదాబాద్ మెయిన్ రోడ్లో ఉన్న శ్రీ హనుమాన్ మందిరం పునర్నిర్మాణం సందర్భంగా బుధవారం మూల విరాట్ బంధనం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీమతి కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్తకాపు రవీందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పునర్నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు కలశాన్ని రెడ్డి బస్తీలోని ఆంజనేయ స్వామి మందిరానికి తరలించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో భక్తి శ్రద్ధలతో ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించి భక్తులకు ప్రసాదం అందించారు. హిందూ బంధువులారా, హనుమాన్ దేవాలయం సైదాబాద్ ప్రాంతంలో గత మాదన్న మంత్రిగా ఉన్న సమయంలో దాదాపు మన తెలంగాణ ప్రాంతంలో 3000 ఈ హనుమాన్ దేవాలయాలు ప్రతిష్ఠించడం జరిగింది. అయితే ఒక 100 సంవత్సరాల కిందట మన పెద్దలు ఈ దేవాలయము ఎవరు దీప నైవేద్యం చేయడానికి ముందుకు వస్తలేరని చెప్పేసి ఒక బ్రహ్మచారి, ఈ సాధు మహారాజ్ ఒక అతను వచ్చి నేను ఇక్కడ రోజు ఉండి దీన్ని శుద్ధి చేసి దీప నైవేద్యం పెట్టుకుంటానని చెప్తే బస్తీ వాళ్ళు అతనికి రోజు భోజనం ఏర్పాటు చేయించి ఇక్కడ అతన్ని ఈ ధర్మశాలలో 2 ధర్మశాలలో మనకు శ్రీశైలంకు వెళ్ళే పాదచారులు ఇక్కడ ఉండి నిద్ర చేసి ఇక్కడ బావి అన్నీ ఉండే స్నానాలు చేసుకొని మళ్ళీ ఉదయం బయలుదేరే వాళ్ళకు కూడా మన బస్తీ వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేసేవాళ్ళు. సో ఆ తర్వాత ఆ బ్రహ్మచారికి అసిస్టెంట్గా ఒక అతను వచ్చి నేను మీకు హెల్ప్ చేస్తాను, ఏమైనా పనులు ఉంటే శుద్ధి చేసే కార్యక్రమంలో అని చెప్పేసి గురుప్రసాద్ అని ఒక పెద్ద మనిషి వచ్చి ఆయన తర్వాత ఆయన చేస్తూ ఆయన కాలం చేస్తే మన బస్తీ వాళ్ళందరికీ ఆయనకు అంత్యక్రియలు చేశారు ఇక్కడ మన శ్మశాన వాటికలో. ఆ తర్వాత ఈ గురుప్రసాద్ ఏం చేశాడంటే ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి నేను చేసుకుంటాను కొద్దిసేపు అంటే బస్తీ వాళ్ళు సరే అన్నారు. ఆ సమయంలో ఎవరు కూడా ఈ స్థలానికి అంత గుర్తింపు ఉండదు, ఈ ప్రజలకు ల్యాండ్ విలువ తెలియదు కాబట్టి ఈ స్థలంలోనే నేను ఉండి దీప నైవేద్యాలు చేసుకుంటానని చెప్పేసి అతను కొద్ది రోజులు చేసిన తర్వాత పెళ్లి చేసుకొని 2 పిల్లలను కనడం జరిగింది. గురుప్రసాద్ పిల్లలు 2 రాంప్రసాద్, గణేష్ ప్రసాద్ అని చెప్పి. అయితే వాళ్ళ పిల్లలు ఇప్పుడు 3వ తరం. అయితే 75 వరకు కూడా వాళ్ళు దేవాలయంలో అందరినీ వచ్చేవాళ్ళం, పూజలు చేసేవాళ్ళం. 75లో ఏం చేశారంటే ఇక్కడ గేట్లు పెట్టేసేసి కుక్కలను పెట్టి ఇక్కడ ఎవరిని రాకుండా ఇది ఓంకార్ బ్రహ్మచారి మఠ్, మేము మఠాధిపతులము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే మేము ఫస్ట్ 75లో నేను మా ట్రస్ట్ బోర్డు అప్పుడు కొత్తగా ఒక భక్త మండలి ఏర్పాటు చేసి ఇక్కడ హనుమాన్ దేవాలయం బోర్డు పెట్టడానికి వస్తే దాన్ని తోసేసి మమ్మల్ని అందరినీ నానా దుర్భాషలు ఆడారు. ఇది అప్పటి నుంచి మేము కేసు ఫైల్ చేసాం. ఈ దేవాలయం భూమి ఎండోమెంట్లో ఉంది, 2700 గజాలు. దాన్ని ఇట్లా వీళ్ళు మఠం పేరు మీద దోచుకుంటున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. రకరకాలుగా మమ్మల్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. బస్తీ వాళ్ళను మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయించారు. ఎన్నో రకాలుగా ఇక్కడి నుంచి కేసు ట్రాన్స్ఫర్ చేసి కర్నూలుకు చేశారు. అయినప్పటికీ కూడా మన వాళ్ళు ఎవ్వరు కూడా దాన్ని అక్కడ కూడా పోయి పోట్లాడడం జరిగింది.
ఒకసారి దేవాలయం అని డిక్లేర్ అయింది, 85లోనే డిక్లేర్ అయిపోయిన తర్వాత వీళ్ళు మేము హెరిడాటి ట్రస్టు ఫౌండర్ మెంబర్లము, మాకు దేవాలయం హక్కు ఉంటుంది అని చెప్పేసి అది క్లెయిమ్ చేయడం జరిగింది. తర్వాత ఇలా వెకేషన్ ఈ ఏదైతే ధర్మశాలలో ఉంటున్నారో వీళ్ళని ఇమీడియట్గా ఖాళీ చేయించామని చెప్పేసి వెకేషన్ ఆర్డర్ వచ్చింది. అయినప్పటికీ దాని మీద కూడా ఒక స్టే తీసుకొచ్చి మళ్ళీ సతాయించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఏం చేశారంటే కొద్దిగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ వాళ్ళను ఏదో మాట్లాడుకొని ఈ పక్కకు 700 గజాలు వాళ్ళ పేరు రాయించుకోవడం జరిగింది. ఏ దేవాలయం భూమి కూడా ఎవరు రాయించుకుంటే చెల్లదు. ఎందుకంటే డీసీకి ఏమో చెప్పారు, మేము ఇన్నేళ్ళ నుంచి ఉన్నాం కాబట్టి మాకు ఇవ్వండి అని చెప్పి ఆయన రాసి ఇచ్చాడు. వీళ్ళు దాన్ని మాదే అని సొంతంగా చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత మేము అందరం కూడా వీళ్ళని వెంటనే కాల్ చేసి దేవాలయం నిర్మాణానికి మాకు అనుమతి ఇవ్వమని చెప్పేసి పోట్లాడుతూ ఉంటే 14లో ఈ ప్రాంగణంలో ఈ కమర్షియల్ ఏరియా మాది, మేము ఇవ్వమని చెప్పేసి ఇక్కడి నుంచి వెనక వైపు కూడా మాదే, కావాలంటే దేవాలయానికి బస్తీ వాళ్ళు పోట్లాడుతున్నారు కాబట్టి ఒక చిన్న స్థలం ఇస్తామని చెప్పారు. అయితే మేము దానికి ఇవ్వకుండా మేము కోర్టుకు వెళ్ళాము. ఇప్పుడు సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ వచ్చింది. ఎన్విరాన్మెంట్ వాళ్ళు కూడా పూర్తి సహకారం చేశారు మాకు ప్రతి దగ్గర కూడా. ఇప్పుడు ఉన్న ఈవో గారు చాలా సహకరించారు, ఏసీ గారు కూడా, అసిస్టెంట్ కమిషనర్ శేఖర్ గారు కూడా. అన్నమయ్య జిల్లాను 3 ముక్కలు చేశారంటూ రాయచోటిలో జేఏసీ నేతలు ప్రజలు రోడ్డెక్కారు. రాయచోటిని జిల్లా కేంద్రంగా తొలగించడంపై తీవ్ర నిరసనలు వెలువెత్తుతున్నాయి. అన్నమయ్య జిల్లాను 3 భాగాలుగా విభజించారంటూ రాయచోటిలో జేఏసీ నేతలు స్థానిక ప్రజలు ఆందోళన చేపట్టారు. రాయచోటిని జిల్లా కేంద్రంగా తొలగించి మదనపల్లిలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై మంగళవారం జేఏసీ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై చర్యలు జరపనున్నట్లు నేతలు తెలిపారు. జనవరి 1 నుంచి జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. జనవరి 1 నుంచి 31 వరకు తెలంగాణ వ్యాప్తంగా జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో ఈ కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తామని హామీ పత్రం ఇవ్వాలని సూచించారు. ప్రతి పాఠశాలలో రోడ్డు భద్రతా క్లబ్ ఏర్పాటు చేయాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపరాదని, రాంగ్ రూట్, అతివేగం వంటి ప్రమాదకర అలవాట్లు మానాలని చెప్పారు. రోడ్లు ప్రమాదాల వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు సహా ప్రతి ఒక్కరూ ఈ మాసోత్సవాల్లో భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. తెలంగాణ రవాణా శాఖ పక్షాన జాతీయ భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని జనవరి 1 నుంచి 31 తారీఖు వరకు రహదారి భద్రతా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి గ్రామంలో. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రాష్ట్ర రవాణా మంత్రిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తప్పకుండా ఈ కార్యక్రమాలు 31 రోజుల పాటు జరిగే కార్యక్రమాల లోపల పాల్గొనండి. ప్రతి విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులతో ఒక హామీ పత్రం, రోడ్డు భద్రతా వారోత్సవాలు, రోడ్డు భద్రతను పాటిస్తామని ఒక హామీ ఇవ్వండి. అదేవిధంగా ప్రతి పాఠశాల రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి ఒక క్లబ్లో జాయిన్ కాండి. రవాణా శాఖ తరఫున సూచనలు పాటించండి. హెల్మెట్ ధరించండి, మద్యం దాగి నడపకండి. అదేవిధంగా రోడ్డు సిగ్నల్స్ను, జబ్రా లైన్స్ను కరెక్ట్గా పాటించండి. రాంగ్ రూట్లో ప్రయాణం చేయకండి. అతివేగం మంచిది కాదు, త్రాగి నడపడం మంచిది కాదనేటువంటి ప్రధాన సూత్రాలతోటి ఒక ప్రాణం విలువను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది రవాణా శాఖ. నిన్న కూడా తెలంగాణ పోలీస్ శాఖ చనిపోయిన వాళ్ళ సంఖ్యలో మరణాలు రోడ్డు యాక్సిడెంట్ల వల్లనే ఎక్కువ చనిపోయినటువంటి సంఖ్య చెప్తున్నటువంటి పరిస్థితి దృష్ట్యా రవాణా శాఖ తీసుకునే
ఈ కార్యక్రమం లోపల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు, విద్యార్థులు అందరూ కూడా భాగస్వామ్యమై రోడ్డు భద్రతా మాసోత్సవాల లోపల మీ భాగస్వామ్యాన్ని ఇచ్చి ప్రాణాలకు రక్షణగా ప్రజలకు ఒక మంచి రహదారి రక్షణ ఉండే విధంగా భాగస్వాములు కావాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుపై మళ్లీ పోరాటానికి పిలుపు. మానకొండూరులో భూ పోరాట గుడిసెలో పాలు పొంగించిన కల్వకుంట్ల కవిత. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మానకొండూరులో నిరసనకు దిగారు. భూ పోరాటం చేసి వేసిన గుడిసెలో పాలు పొంగించి ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేశారు. తెలంగాణ సాధన కోసం ప్రాణాలు అర్పించిన ఉద్యమకారుల త్యాగాలను విస్మరించరాదని, వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కవిత స్పష్టం చేశారు. ఉద్యమకారుల హక్కుల సాధన కోసం పోరాటం కొనసాగుతుందని తెలిపారు. పోరాట విషయాలన్నీ కూడా బయటకు పోతున్నాయి. మీడియా వాళ్ళు వస్తున్నారు, ఇంకా ఇతర మిత్రులు వస్తున్నారు. మళ్ళీ ఒక్కసారి మరి ఇక్కడ వరంగల్ రోడ్లో మానకొండూరులో కరీంనగర్ జిల్లా ఉద్యమకారులు అదేవిధంగా తెలంగాణ జాగృతి సంయుక్తంగా కలిసి మరి ఏదైతే ఈ ప్రభుత్వం 250 గజాల జాగా ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిందో ఉద్యమకారులందరికీ, మరి ఆ మాట వారికి గుర్తు చేయడానికి మీరు 2 ఏళ్ళు తాత్సరం చేసిండ్రు. ఇప్పటి వరకు కనీసం ఒక్క ముందడుగు కూడా పడలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఉద్యమకారులకు మీరు ప్రామిస్ చేసినటువంటి 250 గజాల జాగా ఇవ్వాలి, అట్లనే గుర్తింపు ఇవ్వాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి, ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, 25,000 పెన్షన్ మీరు ఏదైతే ఇస్తా అని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిండ్రో ఆ 25,000 రూపాయలు కూడా మరి పెన్షన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులంతా కూడా వివిధ ఫోరాలలో మరి ఉద్యమిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా తెలంగాణ జాగృతి పక్షాన సంపూర్ణంగా మేము మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. అదేవిధంగా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాం. మానకొండూరులో ఇక్కడ ప్రత్యేక పరిస్థితి ఉంది. ఇక్కడనే పక్కనే జర్నలిస్టులకు కూడా, ఉద్యమంలో ఉన్న జర్నలిస్టులకు కూడా మరి ఆనాడు 2012లో జాగాలు ఇచ్చిరంట. ఇచ్చిందే ఇచ్చి మళ్ళీ తీసేసుకున్నారు. ఇక్కడే కాదు చాలా జిల్లాల్లో కూడా మరి జర్నలిస్టులందరికీ కూడా ప్రభుత్వం భూమి ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్నది. అది నిజామాబాద్ అయినా, గద్వాల్ అయినా చాలా చోట్ల ప్రభుత్వం జర్నలిస్టులకు కూడా వెనక్కి తీసుకుంది. అయితే జర్నలిస్టులందరికీ ఒక ప్రత్యేకత ఏంటంటే, మేమందరం ఉద్యమాలు చేస్తూ ఉంటే పాపం వాళ్ళు వాళ్ళ యాజమాన్యాలతో కొట్లాడి కూడా, ఆనాడు ఆంధ్ర యాజమాన్యాలతో కొట్లాడి కూడా ఉద్యమ వార్తలన్నీ వేసిండ్రు. ఉద్యమాలకు సంబంధించి ఏ చిన్న అంశమైనా హైలైట్ చేసే ప్రయత్నం చేసిరు. కాబట్టి మరి జర్నలిస్టులకు కూడా పాపం వారి హక్కుగా రావాల్సిన భూములు రావాల్సిందే. ఇన్ని భూములు ఉన్నాయి, మరి వీటి మీద తెలంగాణ ప్రజలకు హక్కు ఉండాలి, తెలంగాణ కోసం ప్రయత్నం చేసిన వారందరికీ హక్కులు ఉండాలని చెప్పి కోరుతూ మరి భూ పోరాటాలు ప్రతి జిల్లాలో కొనసాగిస్తామని జాగృతి తరఫున ఉద్యమకారులకు అండగా ఉంటామని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. జై తెలంగాణ. భక్తి, సేవ, దాన ధర్మానికి ప్రతీకగా మొగుళ్లపల్లి యువసేన 16 ఏళ్లుగా అయ్యప్ప స్వామి భక్తులకు అన్నదాన మహాయజ్ఞం. గత 16 సంవత్సరాలుగా మొగుళ్లపల్లి యువసేన ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని ప్రముఖ సంఘ సేవకుడు ఉపేందర్ గుప్తా తెలిపారు. కొత్తపేటలోని శ్రీ ధ్యాస ఆంజనేయ స్వామి దేవాలయంలో 41 రోజుల దీక్ష అనంతరం ఇరుముడి కట్టుకొని అయ్యప్ప స్వామి మహాపడి పూజతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దాతల సహకారంతో ఈ సేవా కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని, వారి సహకారం ఎప్పటికీ మర్చిపోలేనిదని ఉపేందర్ గుప్తా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సంఘ నాయకులు పాల్గొని సేవా కార్యక్రమాన్ని అభినందించారు. రోజు నవంబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు అయ్యప్ప స్వాములకు నిత్య అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ముగింపు కార్యక్రమం, మహాపడి పూజ మరియు ఇరుముడు కార్యక్రమాలు కూడా ఉన్నాయి. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చేసిన మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాశన్న గారికి మరియు ప్రస్తుత కార్పొరేటర్ రంగా నరసింహగుప్తా గారికి, ప్రసాదన్న గారికి, మాకు ఈ 41 రోజు కాదు గత సంవత్సరాల నుంచి కూరగాయలు ఇస్తున్నటువంటి మా రాము కాక గారికి, మా ముగులపల్లి యువసేన సభ్యులకు, మా దాతలకు అయ్యప్ప కరుణాకటాక్షాలు కలిగి ఇంకా రాబో కాలంలో వ్యాపారాలు మంచిగుండి వారి ఆరోగ్యం మంచిగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మిత్రులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అయ్యప్ప కరుణాకటాక్షాలు కలగాలని చెప్పి ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని నేను చేతునిచ్చినటువంటి నా దాతలు నిజంగా దైవంశ సంభూతులు, దైవ సమానులు. ఎందుకంటే దాతా పురస్కారే, దాతలేంది ఏ కార్యక్రమం చేయలేము. వాళ్ళు విసుక్కోకుండా నేను చేసే కార్యక్రమాన్ని వీక్షిస్తూ నచ్చి నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి నా దాతలు ఎప్పుడు మంచిగా ఉండాలని చెప్పి మనసావాచ కోరుకుంటున్నా. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన వెంటనే వచ్చినందుకు ప్రకాశన్న గారికి, నరసింహన్న గారికి, ప్రసాదన్న గారికి మరియు రాము గారికి, ఇతర సభ్యులందరికీ నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. స్వామియే.
చూస్తే చాలా ఎంతో సంతోషం ఉందంటే పాత వాళ్ళందరం కూడా కలిసినాము. ఈ యొక్క కార్యక్రమం ఇలాంటి కార్యక్రమంలో ఇలా కలిపినందుకు వారికి కూడా మరీ కృతజ్ఞతలు, ధన్యవాదం. కాకినాడ జిల్లాలో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి 2025లో నేరాల నియంత్రణలో పోలీసులు విజయం. కాకినాడ జిల్లాలో శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో 2025 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికను మీడియాకు వివరించారు. గత సంవత్సరం కంటే 2025లో మొత్తం నేరాల సంఖ్య తగ్గినట్లు పేర్కొన్నారు. అయితే ఆస్తి నేరాలు 738 నుండి 1000కి పెరిగి 35.5% వృద్ధి నమోదైందన్నారు. రౌడీ షీటర్లు, చోరీల పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా పెట్టి 229 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. గత ఏడాది 105 మందిపై మాత్రమే కేసులు నమోదు కాగా ఈసారి మరింత అప్రమత్తంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు చర్యలు చేపట్టారని ఎస్పీ స్పష్టం చేశారు. లైటింగ్ ఒకటి ప్రాబ్లం, కొన్ని చోట్ల హైవే మీద కొన్ని స్ట్రెచెస్లో లైటింగ్ లేదు. ఈ చిన్నవి కొంత ఇంప్రూవ్ చేస్తే ఇంకా కూడా విల్ షో బెటర్ రిజల్ట్స్. నెక్స్ట్ లో ఉంటే ఇంకా బాగా కనిపించేది 3D వీ కుడ్ నాట్ ప్రిపేర్ ఇన్ దిస్ షార్ట్ స్పాన్. డివైడర్ మీద ఒక పోల్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఎండ్లో ఒక పోల్ ఈజ్ నాట్ విజిబుల్ టు నేకెడ్ ఐ. దాని మీద పడి మళ్ళీ వెనక్కి రిఫ్లెక్ట్ అవుతుంది. మధ్యలో లారీ కానీ ఏదైనా హెవీ వెహికల్ మళ్ళీ డ్రైవ్ చేసేసరికి హైవే పెట్రోలింగ్, మనకి 9 హైవే మొబైల్స్ ఉన్నాయి. ఆ 9 స్ట్రెచెస్లోనూ కంటిన్యూస్గా వాళ్ళని మానిటర్ చేసి పెట్రోలింగ్ చేస్తున్నాము. రోడ్ యాక్సిడెంట్స్ ఇందాక చేస్తున్న ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా మీకు గ్రూప్స్లో షేర్ చేస్తూ ఉండుంటారు. స్టాప్ వాష్ అండ్ గో చేస్తున్నాము. డ్రంక్ అండ్ డ్రైవ్ మీద రోజు ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది. 4 డిస్ట్రిక్ట్ బోర్డర్స్ దగ్గర చెక్ పోస్ట్ ఉన్నాయి. సో దట్ చెక్ పోస్ట్ నాట్ జస్ట్ చెకింగ్కి, వెహికల్ అక్కడ స్లో డౌన్ అవుతుంది, డ్రైవర్ కొంచెం రిఫ్రెష్ అవ్వడానికి టైం దొరుకుతుంది, దిగి వెహికల్ సెర్చ్ అవడం. చాలా పెట్టి రీజన్స్కి జరిగిన మర్డర్సే ఎక్కువ ఉన్నాయి. దీనిలో ప్రివెంటబుల్ మర్డర్ అనేది ఏది లేదు, అన్నీ సడన్గా జరిగాయి కాబట్టి. అదర్వైజ్ బై అండ్ లార్జ్ పోలీస్ ప్రెజెన్స్ వల్ల ఎక్కడ అలార్మింగ్ ఇన్సిడెంట్స్ అయితే జరగలేదు. అటెంప్ట్ టు మర్డర్ 38 to 46 పెరిగాయి. అటెంప్ట్ టు మర్డర్లో ఒక రీజన్ ఏంటంటే ఇంక్రీజ్కి కొంచెం లిబరల్గా చిన్న గొడవ పడినా కానీ చిన్న పావైన పెద్ద కర్రతో కొట్టాలని మేము అటెంప్ట్ టు మర్డర్ కొంతమంది మీద ఇంపోజ్ చేసేయడం జరిగింది. ఎవరైనా రౌడీ షీటర్ కానీ వీళ్ళు బాడీలీ అఫెన్సెస్లో పార్టిసిపేట్ చేస్తే కనుక వీ హ్యావ్ టేకెన్ ఇట్ వెరీ సీరియస్లీ. అందుకని అటెంప్ట్ టు మర్డర్ కొంచెం పెరిగింది. గ్రీవెస్ హర్ట్ తగ్గాయి, అట్లానే సింపుల్ హర్ట్ కేసెస్ కూడా తగ్గాయి. అక్కడ మీకు మర్డర్స్ క్లాసిఫికేషన్ కూడా ఇచ్చాము చూడండి. ఫ్యామిలీ డిస్ప్యూట్లో జరిగినవి 6, సెక్షువల్ జెలసీ అంటే ఎవరైనా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ కానీ ఇట్లాంటివి ఉండటం వలన జరిగినవి 8, పెట్టి డిస్ప్యూట్స్ అప్పటికప్పుడు చిన్న గొడవ జరిగి, ఇప్పుడు మీరు పెద్దాపురంలో చూస్తే ఒక ఆయన ఎవరో వైఫ్ మీద అలిగి అనకాపల్లి నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ ఏదో చిన్న ఫోన్ అమ్మాలా వద్దా అనే దొంగతనం వెరీ రీసెంట్లీ కాకినాడ టౌన్లో జరిగింది. ఒక చెప్పులు కుట్టుకునే అతను, ఒక ఆటో అతను గొడవపడి అక్కడ కత్తితో పొడవటం, ఇట్లా చిన్న పెట్టి డిస్ప్యూట్స్ వల్ల జరిగినవి 12 జరిగాయి. మనీ డిస్ప్యూట్స్ వల్ల జరిగినవి 4, పాత గొడవ ఉండి మళ్ళీ అది ఫ్లేరప్ అయ్యి జరిగినవి 2, ప్రాపర్టీ డిస్ప్యూట్ వల్ల 1 జరిగాయి ఇయర్ మర్డర్స్. నెక్స్ట్ సో నేను చెప్పిన ఆ ప్లాన్డ్ మర్డర్ ఒక్కటే ఆ చేబ్రోల్లో రిపోర్ట్ అయిన మర్డర్ 3rd March రిపోర్ట్ అయింది. అది ఇనీషియల్లీ బాడీ ఎవరిదనేది మనకు తెలియలేదు. చిన్న సర్జికల్ బ్లేడ్ ఉంటే దే డిడ్ క్వైట్ ఎ గుడ్ వర్క్. చాలా సీసీ ఫుటేజ్ వెరిఫై చేసి విపరీతమైన హార్డ్ వర్క్ చేసి ఆ మర్డర్ డిటెక్ట్ చేయడం జరిగింది. ఇంకా మిగతావన్నీ జనరల్లీ సడన్ ప్రొవొకేషన్ జరిగినవి. బట్ నెక్స్ట్ ఆ ఇంద్రపాలెం పిఎస్ది ఎందుకు పెట్టారంటే మదర్ అండ్ చిల్డ్రన్ ఇద్దరు చనిపోయారు. కొంచెం ఇట్స్ ఎ గ్రేవ్ ఇన్సిడెంట్. అది సడన్ ప్రొవొకేషన్తో జరిగినా కూడా మల్టిపుల్ డెత్స్ అయ్యాయి. దట్ ఈస్ ద మోస్ట్ గ్రీవస్ మర్డర్ దట్ హ్యాస్ హ్యాపెండ్ డ్యూరింగ్ దిస్ ఇయర్. నెక్స్ట్ అట్లనే రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్, ఎవరైతే బాడీలీ అఫెన్సెస్కి పాల్పడుతున్నారో వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తాము. దొంగతనాలకి పాల్పడే వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తాము. ఇవి లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఈ ఇయర్ ఎక్కువ ఓపెన్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ మొత్తంలో 105 ఓపెన్ చేస్తే ఈ ఇయర్లో 229 ఓపెన్ చేయడం జరిగింది. అట్లనే సస్పెక్ట్ షీట్స్ కూడా లాస్ట్ ఇయర్ 119 ఓపెన్ చేస్తే ఈ ఇయర్ 161 ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఫిగర్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కన్నా తగ్గినట్టు కనిపించాలి. ఎందుకంటే ఎలక్షన్ ఉంటే ప్రికాషన్స్ కోసం ఎక్కువ ఓపెన్ చేస్తారు కదా, అయినా కూడా ఇంక్రీజ్ ఉందంటే వీ హ్యావ్ టేకెన్ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్ ఆల్ దీస్ పీపుల్. దట్ ఈస్ వై దోస్ ఫిగర్స్ ఆర్ దట్ హై. అట్లనే పీడీ యాక్ట్ 2 రౌడీల మీద పెట్టడం జరిగింది. అట్లనే బాడీలీ అఫెన్సెస్ అండ్ ఎన్డీపీఎస్ యాక్ట్లో ఇన్వాల్వ్ అయిన ముద్దాయిలు ఒకళ్ళ మీద పెట్టడం జరిగింది. 3 పీడీ యాక్ట్స్ టోటలీ అండ్ 2 ఆర్ ఇన్ ప్రాసెస్. అది ఇంకా ఆర్డర్స్ రావాల్సి ఉంది. ఎక్స్టర్న్మెంట్ 2 మీద పెట్టడం జరిగింది. ఎక్స్టర్న్మెంట్ కూడా మనం కొన్ని ప్రపోజల్స్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. ఎక్స్టర్న్మెంట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ గవర్నమెంట్. సో ఆ ప్రొసీజరల్
పార్ట్ అంతా అయిపోయిన తర్వాత ఆ ఎక్స్టర్న్మెంట్ ఆర్డర్స్ కూడా వస్తాయి. నెక్స్ట్, ప్రాపర్టీ అఫెన్సెస్ బాగా పెరిగాయి అని చెప్పుకున్నాం మనం. ఆ పెరిగిన తాలూకు క్లాసిఫికేషన్, డెకాయిటీ తగ్గింది, రాబరీ తగ్గింది, హౌస్ బ్రేకింగ్స్ 2.38% పెరిగాయి, హౌస్ బ్రేకింగ్స్ బై డే, హౌస్ బ్రేకింగ్ బై నైట్ ఎక్కువ పెరిగాయి 37.27%, ఆర్డినరీ థెఫ్ట్లు, చిన్న చిన్న దొంగతనాలు, పిక్ పాకెట్లు ఇట్లాంటివి 7% పెరిగాయి, 2 వీలర్లు అట్లాంటి ఆటోమొబైల్ మోటార్ సైకిల్ అఫెన్సెస్ 59.47% పెరిగాయి, స్నాచింగ్ 83.87% పెరిగింది. వీటిల్లో కూడా మోటార్ సైకిల్స్ స్నాచింగ్ ఎక్కువ డిటెక్ట్ కూడా అయ్యాయి, దో ఇట్ ఈస్ అపియరింగ్ దట్ ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్. ఇప్పుడు ప్రాపర్టీ డిటెక్షన్ చూడండి, లాస్ట్ ఇయర్ 8 crores పోతే 4 crores 58 lakhs రికవర్ చేయడం జరిగింది. ఈ ఇయర్ 9 crores 1 lakh పోతే 5 crores 60 lakhs రికవర్ చేయడం జరిగింది. సో ప్రాపర్టీ రికవరీ హ్యాస్ ఇంక్రీజ్ ఫ్రమ్ 57% to 62%. అండ్ ప్రాపర్టీ డిటెక్షన్, పోయిన క్రైమ్ డిటెక్షన్, విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలి అని. సో పోలీస్ ఇన్విజిబుల్ ఉండి పోలీసింగ్ విజిబుల్ అవడానికి వన్ వెరీ ఎఫెక్టివ్ మెథడ్ ఇస్ యూటిలైజేషన్ ఆఫ్ డ్రోన్స్. మన దగ్గర 18 drones ఉన్నాయి, విచ్ వీ హ్యావ్ మెజారిటీ ఆఫ్ దెమ్ వీ ప్రొక్యూర్డ్ త్రూ CSR ఇనిషియేటివ్. థ్యాంక్స్ టు ద పీపుల్ హూ హ్యావ్ డొనేటెడ్ అండ్ థ్యాంక్స్ టు ద సపోర్ట్ ఆఫ్ కలెక్టర్స్ ఆర్ ఆల్సో. దీనివల్ల ట్రాఫిక్ మేనేజ్మెంట్లో యూజ్ చేస్తున్నాము, ఎక్కడైనా ఫేర్స్ అండ్ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు, ఎక్కువ క్రౌడ్ గ్యాదరింగ్ ఉన్నప్పుడు మానిటర్ చేయడానికి యూజ్ చేస్తున్నాము, నైట్ బీట్స్కి యూజ్ చేస్తున్నాము, ఏదైనా ఎలూఫ్ ప్లేసెస్, అబాండెండ్ ప్లేసెస్, అవుట్స్కర్ట్స్ ఇట్లాంటి ప్లేసెస్ ఇంక్రీజ్ ఫ్రమ్ 54% to 61%. దీనిలో వన్ థింగ్ ఆల్ ఆఫ్ యూ మైట్ హ్యావ్ నోటీస్డ్ ఆల్సో, రికవరీ అవ్వటం కాదు, స్పీడ్ ఆఫ్ రికవరీ కూడా చాలా ఎక్కువ ఉండింది. ఎక్కడైనా ఏదైనా జరిగినప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యి తొందరగా పట్టుకున్నారు దొంగల్ని. ఇప్పుడు ఇందాకనే నాకు చెప్తా ఉన్నారు, నిన్న లేట్ నైట్ ఎక్కడో కర్పలో ఒక దొంగతనం జరిగిందట, ఇవాళ పొద్దున్నకి ముద్దాయిని కూడా పట్టుకొని వచ్చేసారు. 300 grams గోల్డ్ సంథింగ్ వాజ్ లాస్ట్, 100% ప్రాపర్టీ రికవర్ అయింది. సో వీఆర్ యూజింగ్ టెక్నాలజీ, సీసీ కెమెరాస్, రకరకాల సైంటిఫిక్ ఎయిడ్స్ ద్వారా కొంచెం సీరియస్ అటెంప్ట్ పెట్టి ప్రాపర్టీ వీలున్నంత ఎక్కువ రికవర్ చేయడానికి వీ హ్యావ్ టేకెన్ సో మెనీ స్టెప్స్. నెక్స్ట్, ఇది ప్రాపర్టీ రికవరీ, ఏ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ ఎంత రికవర్ అయిందనేది ఇక్కడ చూపిస్తున్నాము. గోల్డ్ పోయింది 60% రికవర్ అయింది, సిల్వర్ 64% రికవర్ అయింది, క్యాష్ రికవరీ 62%. ఈ క్యాష్లో మన రీసెంట్గా కాకినాడలో ఒక పచారీ షాప్లో దొంగతనం జరిగింది లాస్ట్ వీక్లో, అది కూడా వెంటనే వితిన్ 2 days ముద్దాయిని తీసుకురావడం జరిగింది. అట్లనే అదర్ కైండ్స్ ఆఫ్ ప్రాపర్టీ అంటే ఇవి మొబైల్ ఫోన్స్ కానీ 2 wheelers కానీ ఇవన్నీ ఇచ్చింది, 63% వీ వర్ ఏబుల్ టు రికవర్. నెక్స్ట్, సో క్వాంటిటీ ఆఫ్ ప్రాపర్టీ 5 kilos గోల్డ్ రికవర్ చేసి, అది మనం గోల్డ్ రేట్ పాతదైపోయే కొద్దీ యాజ్ పర్ నామ్స్ తక్కువ వేస్తాం, లేకపోతే 98 లక్షలకు 5 kilos గోల్డ్ ఇస్తే మీరు అందరూ కొనుక్కోరా? సో వాల్యూ వైజ్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ డిపిక్టింగ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రికవరీ, బట్ 5 kilos 215 grams గోల్డ్. ప్రభుత్వ నిర్ణయాలపై వైఎస్ఆర్పీసీ నేతల తీవ్ర విమర్శలు. కేబినెట్ సమావేశం డ్రామాలమయం అంటున్న సాకే శైలజానాథ్. కేబినెట్ సమావేశంలో ఎస్సీల రుణాలపై వడ్డీలు మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం, మరోవైపు పారిశ్రామికవేత్తలకు ఎకరాల భూములను కేవలం 99 పైసలకే కట్టబెట్టే నిర్ణయాలు తీసుకుందని మాజీ మంత్రి సింగనమల వైఎస్ఆర్పీసీ ఇన్ఛార్జ్ సాకే శైలజానాథ్ తీవ్రంగా విమర్శించారు. కేబినెట్ నుంచి ఓ మంత్రి కన్నీళ్లు తుడుచుకుంటూ బయటకు రావడం ప్రజలకు డ్రామాగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు సవాలు చేసిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇప్పుడు జిల్లా మార్పు అంశంపై కన్నీళ్లు పెట్టుకోవడం నాటకమేనని విమర్శలు గుప్పించారు. అలాగే పెట్రోలింగ్ వాహనాలు లేవని, నిందితులను నడిపించామని డీజీపీ చెప్పడం హాస్యాస్పదమని సాకే శైలజానాథ్ మండిపడ్డారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లాలాగూడలో జీఆర్పీ వార్షిక సమీక్ష సమావేశం. రాయపర్తి మండలంలో గ్రామ అభివృద్ధికి శ్రీకారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్. సైదాబాద్లో హనుమాన్ మందిరం పునర్నిర్మాణం. మంగళవారం జేఏసీ కీలక సమావేశం. హెల్మెట్, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి. ఇవి ఈనాటి బులెటిన్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.